హైదరాబాద్ నగర అభివృద్ధి ముసుగులో జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో భారీ ఎత్తున అవినీతి జరుగుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పారదర్శకమైన టెండర్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండికొట్టి కేవలం అవినీతి కోసమే ఫ్యూచర్ సిటీ పేరుతో సరికొత్త నాటకాలను తెరలేపారని విమర్శించారు. జీహెచ్ఎంసీ పాలన ప్రస్తుతం గుంపు మేస్త్రి చేతిలో చిక్కి మహా అవినీతికి నిలయంగా మారిందని వ్యాఖ్యానించారు. ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో గతంలో సిట్ వేయించిన ముఖ్యమంత్రి ఇప్పుడు అదే కాంట్రాక్ట్ ను ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. నిన్ననే కర్ణాటకలో ఉన్న అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇచ్చింది. కనీసం నీటి కేటాయింపులు లేనటువంటి అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇస్తే డైరెక్ట్ గా దెబ్బపడేది మన గద్వాలకి, తుంగ అక్కడనే ఆగుతుంది, వచ్చేటటువంటి నీళ్లు మనకు రానటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మోడీని అన్నాడు. ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో మనకు డబ్బులు లేకున్నా ఒక్క మాట మోడీని అన్నారు. అంటే బీజేపీ అన్యాయం చేసినా మాట్లాడాడు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మీద మామూలు యుద్ధం కాదు, భారీ యుద్ధం చేయాలి. మొన్న మీరు చూసి